హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం కొంతమంది తెలుగు వాళ్ళు అలాగే భారతీయులు నేపాల్లో ఘోరమైన ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం మనందరికీ తెలిసిందే. అసలు ఎందుకు వాళ్ళు అలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది, ఏం జరుగుతుంది, దీనికి గల కారణం ఏంటి, ఆ సమస్య తీరాలంటే పరిష్కారం ఏమిటి అన్నటువంటి ఎన్నో విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్ చేయడం అలాగే రాజకీయ నాయకుల అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోవడంతో అక్కడ జెన్జీ యువత విప్లవకారులుగా మారి ఆందోళన సృష్టిస్తున్న విషయం మనలో కొంతమందికి తెలిసే ఉంటుంది. అయితే దీనివల్ల అక్కడికి పర్యాటకులుగా వెళ్ళిన చాలా మంది తెలుగు వాళ్ళు మరియు భారతీయులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆ ఇబ్బంది కేవలం పోరాటం వలన ఏర్పడుతున్న ఇబ్బంది మాత్రమే కాదు, ఆ పోరాట సమయంలో అక్కడి యువత సృష్టించిన దారుణాల వలన ఏర్పడిన ఇబ్బంది కూడా. నేపాల్లోని పోరాటం చేసే యువత అక్కడ పోరాటం చేస్తున్న గవర్నమెంట్ కార్యాలయాలు అలాగే హోటల్ను తగలపెట్టడం జరిగింది. దాంతో అక్కడికి పర్యాటకులుగా వెళ్ళిన భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన 5 భారతీయ కుటుంబాలు తగలబెట్టిన ఒక హోటల్లోని దిగడం జరిగింది. దాని వలన ఆ 5 కుటుంబాల యొక్క సామాగ్రి అలాగే పాస్పోర్ట్లు అన్నీ కూడా ఆ మంటల్లో ధ్వంసమైనట్లు తెలుస్తుంది. దాంతో ఆ కుటుంబాలు వేరే హోటల్లో అన్నీ కోల్పోయి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది మాత్రమే కాకుండా తిరుగు ప్రయాణం అయిన వేరే కొంతమంది భారతీయులు కూడా ఈ అల్లర్లు గొడవల వలన అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. అలా ప్రస్తుతం నేపాల్కు వెళ్ళిన భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఇబ్బందుల నుండి వారు బయటపడాలి అంటే మాత్రం నేపాల్లోని పరిస్థితి ఓ కొలిక్కి రావాల్సి ఉంటుంది. చూద్దాం మరి నేపాల్లోని పరిస్థితి అనేది ఏ విధంగా మారుతుందనేది. మరి నేపాల్లోని ప్రస్తుతం యువత చేస్తున్న పోరాటం సరైందే అని మీరు అనుకుంటున్నారా, లేక వారంతా ఎక్స్టెంట్కి వెళ్ళి మొత్తం నాశనం చేస్తున్నారని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాల్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.